శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. జయ జయ శంకర హర హర శంకర. ఈ నినాదం ఎట్లా ప్రారంభమైంది? శంకరాచార్యుల వారు ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేస్తూ సాధించినటువంటి పరమాద్భుతమైన విజయాల గురించి ఎవరెవరు తమ తమ ఉపన్యాసాలలో ఎంత గొప్ప గొప్ప అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు, దానిని బట్టి శంకర భగవత్పాదులు అందుకున్న స్థానం ఎంత పరమ పూజనీయమైన స్థానాన్ని అందుకున్నారో తెలుసుకోవడం కోసం మనం చేస్తున్న పరిశీలన. అందులో ఇవాల్టి ప్రవచనాన్ని మనం భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఏ మహానుభావుడు ప్రపంచవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారో అటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ప్రసంగంలో శంకర భగవత్పాదుల గురించి మాట్లాడిన మాటలతో ప్రారంభం చేద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు స్వయంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు. కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క హృదయాల్ని ఉపాధ్యాయుడిగా గెలుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి వారు. భారత రాష్ట్రపతి పదవి వరకు ఎదిగినా ఎప్పుడైనా తన పుట్టినరోజుని చేయవలసి వస్తే కేవలం తన పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపమని అడిగినటువంటి ఉదార స్వభావం కలిగిన వారు. అందుకే ఇప్పటికీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా మనందరం చేసుకుంటాం. అబ్దుల్ కలాం గారి మాటలలో అయితే ఉపాధ్యాయ దినోత్సవము అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క హృదయం ఏమి అంటే ఉపాధ్యాయుణ్ణి ప్రతివారు కుటుంబంలో సభ్యుడిగా భావించాలి. ఆ ఇంటిలో ఉన్న ఒక పిల్లవాడు ఒక విద్యార్థిగా ఉత్తమ లక్ష్యాల్ని చేరుకోవాలి అంటే ఆ పిల్లవాడికి పాఠం బోధించేటటువంటి ఉపాధ్యాయుణ్ణి కూడా కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా స్వీకరించి మాట్లాడి నిర్ణయం చెయ్యగలిగితే పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యములను అంచనా వేయగలిగిన శక్తి కలిగినవాడు ఉపాధ్యాయుడు కనుక పిల్లవాడు అందుకోవలసిన లక్ష్యాన్ని నిర్ణయించడంలో తేలికవుతుంది. ప్రతివారు కూడా ఉపాధ్యాయుణ్ణి మీ కుటుంబంలో సభ్యుడిగా భావించి గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి ఉపాధ్యాయ దినోత్సవం చెయ్యమని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పవిత్రమైన ఉద్దేశ్యం. అటువంటి మహానుభావుడు భారత రాష్ట్రపతి పదవి చేసి ఆ పదవికే వన్నె తెచ్చినటువంటి మహావిద్వాంసుడు. శంకర భగవత్పాదుల గురించి చెప్పిన మాటల్ని పరిశీలిద్దాం. ఇన్ హిస్ వాండరింగ్స్ ఫ్రమ్ హిస్ బర్త్ ప్లేస్ ఇన్ మలబార్ టు ద హిమాలయాస్ ఇన్ ద నార్త్ he came across many phases of worship and accepted all those which had in them the power to elevate man and refine his life. కేరళ రాష్ట్రంలో కాలడీలో పుట్టిన శంకరాచార్యుల వారు హిమాలయ పర్వతాల వరకు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసినప్పుడు మార్గమధ్యంలో ఎన్నో రకాలైన ఆరాధనా విధానాల్ని పరిశీలించారు. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే దేనిని ఆయన నిరసించలేదు. ఎప్పుడైనా ఆయన ఆ ఆరాధనా విధానాల్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. దేని కొరకు అంటే మనిషిలో ఉన్న మానవత్వం ఇంకా ఇంకా పెరగడం అన్నది ఆరాధనా విధానము ద్వారా జరగాలి. అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఆరాధనా విధానాల్ని మరింత మెరుగుపరిచారు తప్ప ఎవ్వరినీ నిరసించడం కానీ ఎవ్వరినీ తక్కువ చేయడం కానీ వారు ఎన్నడూ చేయలేదు. He did not preach a single exclusive method of salvation, but composed hymns of unmistakable grandeur addressed to the different gods of popular Hinduism, Vishnu, Shiva, Shakti and Surya. ఆయన
దేశమంతటా పర్యటించినప్పుడు ఆరాధనా విధానములను సంస్కరిస్తూ కేవలం ఏదో ఒక దైవాన్ని మాత్రమే ఆరాధించండి, దైవం ఇంకొక రూపంలో ఉన్నా కూడా మనం ఆరాధించకూడదు, దాని పట్ల ఒక భావన, మనం ఆరాధించే భగవంతుని యొక్క ఆరాధన ఒకలా, అలా ఉండడానికి వీల్లేదు అని అన్నీ భగవంతుని యొక్క రూపములే అన్నప్పుడు అదే భక్తితో ఆరాధన చేయవలసి ఉంటుంది. వ్యక్తే ఒకనాడు బ్రహ్మచారిగా ఉన్నాడు, ఒకనాడు గృహస్థుగా ఉన్నాడు, ఒకనాడు వానప్రస్థుగా ఉన్నాడు, ఒకనాడు సన్యాసిగా ఉన్నాడు. ఆ వ్యక్తే పరిణితి కోసం ఆశ్రమాల్ని మార్చుకుంటున్నాడు. అటువంటిది ఆరాధనలో మనసుకి సౌలభ్యం కోసం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కరిని ఆరాధన చేస్తారు. చేసినప్పుడు అందులో తరతమ భేదములకు అవకాశం ఎందుకు ఉండాలి? ఈ రూపంలోనే భగవంతుణ్ణి ఆరాధించండి తప్ప, ఈ పేరుతోనే ఆరాధించండి తప్ప, ఇతర పేర్లతో భగవంతుణ్ణి ఆరాధించకూడదు, ఇతర మూర్తులను ఆరాధించకూడదు. ఇటువంటి సంకుచిత భావాలు శంకరాచార్యుల వారు ప్రచారం చేయలేదు. అందుకే వారు భగవంతుని యొక్క అన్ని రూపములను స్తుతి చేయగలిగారు. శివుడు, పార్వతి, విష్ణువు, శక్తి, సూర్యుడు, అన్ని రూపాలను కూడా ఆయన పరమాద్భుతమైనటువంటి కవిత్వంతో కీర్తించారు. ఎంత గొప్పగా కీర్తించారు అంటే ఆ శ్లోకాలలోంచి ఒక్క అక్షరాన్ని తీసి ఇంకొక అక్షరాన్ని పెట్టడం సాధ్యం కాదు. అంత అద్భుతమైన రీతిలో అన్ని భగవంతుని యొక్క రూపముల గురించి కూడా వ్యాఖ్య చేశారు. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం అంటూ తన సుదీర్ఘ ప్రసంగంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు శంకరాచార్యుల వారి యొక్క వైభవంలో అనేక కోణములను స్పృశిస్తే కాలాన్ని సౌకర్యవంతంగా వాడుకోవడం కోసమని నేను ఒక కోణాన్ని స్పృశించడం జరిగింది. అట్లాగే భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించినటువంటి వేరొక మహాత్ముడు, గొప్ప భక్తితత్పరుడు, సంస్కృత భాషలో అందవేసిన చెయ్యి, మహావిద్వాంసుడు, ఎన్నో దేవాలయములను దర్శించి పరమ వినయంతో పెద్దల దగ్గర వంగి నమస్కరించగలిగిన గొప్ప సంస్కారవంతులు. నిజంగా వారి పేరు ఎత్తేటప్పటికే అందరూ పరమానంద పడిపోతారు. అటువంటి మహానుభావులలో ఒకరు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు. ఆ శంకర్ దయాళ్ శర్మ గారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ అంటారు, వాట్ వాజ్ రిమార్కబుల్ హవెవర్ was the new insight and interpretation provided by Shankara, which revolutionized human thought, generated dynamic and lasting forces of integration and stability in society, and provided an environment for peaceful and harmonious progress. శంకర భగవత్పాదుల యొక్క అవతారం వచ్చిన తరువాత వారు యావత్ భారతాన్ని పర్యటించడం వల్ల కలిగినటువంటి మహోపకారం ఏమిటి అంటే ప్రతి వారిలోనూ కూడా అంత పరిశీలనం ప్రారంభమైంది. వారు పాటిస్తున్నటువంటి ఆరాధనా విధానముల మీద, వారు పాటిస్తున్న సిద్ధాంతాల మీద కలిగినటువంటి ఆ అంత పరిశోధన, వారిలో వారు చేసుకునేటటువంటి ఆ వివేచన ఎంత గొప్పగా మారిందంటే వారి ఆలోచన సరళిలోనే ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చింది. అంటే అవతల వారు అట్లా ఆలోచించడానికి వీలైనటువంటి రీతిలో అంత ప్రేమతో అవతల వారితో ఆయన మాట్లాడారు తప్ప అవతల వారి మనసు చిన్నపుచ్చుకునేటట్టుగా మాట్లాడడం శంకరాచార్యుల వారు ఇన్ని వేల సభలలో వాదించినా ఎన్నడూ చెయ్యలేదు. అట్లా ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిన కారణం చేత తరువాతి కాలంలో అందరి యందు కూడా భావ సంబంధమైనటువంటి సమైక్యత, మనందరం ఒకటి అనేటటువంటి భావన, భక్తి చేత అందరూ ఒక్కటిగా కట్టబడడం, జాతీయ సమైక్యత, జాతి పురోభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేసేటటువంటి ఒక అద్భుతమైన విధానానికి శ్రీకారం చుట్టింది. అది ఆనాడు శంకరాచార్యుల వారు చేస్తే ఆయన వేసినటువంటి ఆ విత్తనం మహావృక్షమై ఎన్ని భాషలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని శాఖలున్నా, ఎన్ని వాదనలున్నా మేమందరం భారతీయులమని చెప్పి కలిసికట్టుగా ఉండగలిగినటువంటి సమైక్యతా విధానానికి అంతటికీ కూడా విత్తనం వేసి మహావృక్షంగా పెంచి ప్రోధి చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు అన్నది శంకర దయాళ్ శర్మ గారి యొక్క అభిప్రాయం. అందుకే
ప్రొవైడెడ్ అన్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ ప్రోగ్రెస్. ప్రశాంతంగా అందరూ సమైక్యతతో పురోభివృద్ధిని సాధించడానికి కావలసిన వ్యవస్థని శంకరాచార్యుల వారు చేసినటువంటి పర్యటన సాధ్యం చేసింది. వారి యొక్క వాదనలు సాధ్యం చేశాయి. అంటే అది పిడివాదం కాదు, అర్థం లేని వాదం కాదు, పరమ ప్రేమతో అవతల వారు దోషం ఉంటే తెలుసుకుని దిద్దుకునేటట్టు చెప్పగలిగిన మాతృహృదయం. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే ఆయన అంటారు, శంకరాస్ ప్రొఫౌండ్ ఫిలాసఫీ రేడియేటెడ్ ద ఎటర్నల్ ట్రూత్ దట్ బ్రహ్మన్ అండ్ జీవా ఆర్ వన్ అండ్ ద సేమ్. శంకర భగవత్పాదులు తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి వేదాంతర్గతమైన జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు, ఇద్దరూ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతం ఏది ఉన్నదో అది నిజానికి సత్యం విషయంలో ప్రకంపనలు సృష్టించి అందరూ కూడా పరమసత్యాన్ని తెలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. హీ టాట్ దట్ ఆల్ మెన్ irrespective of caste or creed can experience reality by lifting the veil of Maya and avidya which surrounds man. అది మహానుభావుడి యొక్క గొప్పతనం. శంకర భగవత్పాదులు చెప్పినది ఏమిటి అంటే, కులంతో, మతంతో, శాఖతో ఏ విధమైన అడ్డుగోడలతో సంబంధం లేకుండా ప్రతి మనుష్యుడు కూడా మాయా అనబడేటటువంటి విషయాన్ని తెలుసుకుని తద్వారా మాయను అధిగమించి లోకంలో పరమసత్యం ఏదుందో దానిని చేరుకోవచ్చు. దానికి కులం అడ్డు కాదు, దానికి జన్మ అడ్డు కాదు, దానికి శాఖ అడ్డు కాదు, దానికి లింగ వివక్ష లేదు. అందరూ కూడా సాధనతో మాయను అధిగమించి పరమసత్యాన్ని చేరుకోవచ్చు. ఎంత గొప్ప సమత్వం కలిగిన వారు! ఆయన కన్నా గొప్పగా సమత్వం గురించి మాట్లాడిన వారు ఉన్నారా? ఆయన కన్నా గొప్పగా జగద్గురువుగా అందరినీ చేర్చవలసిన లక్ష్యాన్ని చేర్చడంలో కృతకృత్యులై సమతాభావాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు ఉంటారా? అది శంకరాచార్యుల వారంటే. నా మాట కాదు, భారత రాష్ట్రపతి చేసిన మహావిద్వాంసుడు చెప్తున్నటువంటి మాట. ఇంకొక్కసారి చదువుతాను, బాగా వినండి. He taught that all men irrespective of caste or creed can experience reality by lifting the veil of Maya and avidya which surrounds man. ఎవరు అందరినీ సమానంగా చూసింది? ఎవరు అందరినీ ఉద్ధరించాలని తాపత్రయపడిన కరుణామూర్తి? చరిత్ర అసత్యము కాదుగా, సాధించిన విజయములు అసత్యములు కావుగా, మహాత్ములు మాట్లాడిన మాటలు అసత్యములు కావుగా, వేదమంతటినీ ప్రమాణంగా తీసుకుని మాట్లాడి అందరినీ ఉద్ధరించిన జగద్గురువులు శంకర భగవత్పాదులు. యాజ్ ఏ పరివ్రాజక, an itinerant traveler throughout the length and breadth of our country, he propagated his message of peace and harmony, oneness and unity, equality and brotherhood. ఆయన ఒక పరివ్రాజకుడిగా, ఒక సన్యాసిగా భారతదేశాన్ని అంతటినీ పర్యటించడానికి అవకాశం ఉంది. ఒక గృహస్థు చేయలేడు, బ్రహ్మచారి చేయలేడు, వానప్రస్థు చేయలేడు. ఒక సన్యాసిగా ఆయన యావత్ భారతదేశాన్ని పర్యటించి తద్వారా తన యొక్క సందేశాన్ని కోటానుకోట్ల మంది ప్రజలకు వినిపించి తద్వారా ఆయన సాధించిన అద్భుతం ఏది అంటే పీస్ అండ్ హార్మోనీ, శాంతిని, సమైక్యతని, అట్లాగే వన్నెస్ అండ్ యూనిటీ, మనం అందరం ఒకటే అన్న భావన, సమైక్యతని, ఈ రెండిటిని, ఈక్వాలిటీ అండ్ బ్రదర్హుడ్, మన మధ్య ఏ విధమైన భేదభావాలు లేవు, మనందరం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం కాబట్టి మనం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అన్న భావన బాగా లోపల నిలబడేటట్టుగా తన యొక్క పర్యటనల చేత సాధించారు. అందుకు జయ జయ శంకర, హరహర శంకర. ఆయన పర్యటన వెనక అంత గొప్పతనం ఉంది. అందుకే అది దిగ్విజయం తప్ప రాజులు చేసిన దిగ్విజయాలు కూడా శంకరాచార్యుల వారు చేసిన దిగ్విజయాల ముందు సరిపోవు. ది వెరీ కోర్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ విచ్ stressed the identity between Brahman and Jiva meant that all human beings were equal. There was divinity in all. జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా
అందరిలో ఉన్నటువంటి జీవుడు బ్రహ్మమే. ఉన్నది ఒక్కటే బ్రహ్మమైనప్పుడు దాని యందు తరతమ భేదములు ఎలా ఉంటాయి? ఒకటి అధికం, ఒకటి తక్కువ అన్న భావన ఉండదు. ఉన్నదంతా ఒక్కటే, ఒకటే పరబ్రహ్మము తప్ప అన్యము వేరొకటి లేదు అని అనగానే అసలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎక్కడుంది? ఇక అంతకన్నా సమానత్వం చెప్పడం ఎవరికి సాధ్యం? ఉన్నదొక్కటే, రెండవది లేదు, అద్వైతం. అసలు రెండోదే లేదు. అప్పుడు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి కన్నా ఎక్కువ ఎక్కడైనా ఉంటే ఒకటి దానికన్నా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఒకటి కన్నా వేరొకటి లేనే లేదు అన్నప్పుడు అసలు పోలిక పెట్టడానికి ఏది? ఉన్నది ఒకటే అయినప్పుడు అదొక్కటే ఉంది. అప్పుడు ఉన్నదంతా సమానమే. ఇంకా కొత్తగా సమత్వాన్ని సమానత్వాన్ని ప్రతిపాదించడానికి అవకాశం ఎక్కడుంది? అసలు లేనే లేదు. ఇది చిట్ట చివరికి ఆయన తన పర్యటన ద్వారా సాధించిన పరమాద్భుత విజయం. అందుకు జయ జయ శంకర హర హర శంకర ఆ స్థితిని సాధించారు. దేర్ వాజ్ డివినిటీ ఇన్ ఆల్. సమస్త ప్రాణులలో దైవ చైతన్యమే ఉన్నది. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. ఇటువంటి విషయాన్ని సాధించారంటూ శంకరదయాళ శర్మ గారు అంటారు, ఇన్ మోడర్న్ టైమ్స్ అవర్ యంగర్ జనరేషన్ నీడ్స్ టు బి రిమైండెడ్ అబౌట్ దీస్ వాల్యూస్ ఆఫ్ అవర్ ఎథోస్. శంకర భగవత్పాదులు ఏ విజయములను సాధించి లోకానికి ప్రబోధం చేశారో వాటన్నింటినీ కూడా ఇవాళ యువతరానికి అందించవలసిన అవసరం ఉన్నది. శంకరాచార్యుల వారి యొక్క బోధలు కానీ యువతరానికి అందితే వచ్చే ప్రయోజనం ఏమిటి? సమాజంలో శాంతి నెలకొంటుంది, ఐక్యతాభావన కనపడుతుంది, సమానత్వం ఏర్పడుతుంది, శాంతి నెలకొంటుంది, అభివృద్ధి వేగాన్ని పుంజుకుంటుంది. అందుకని శంకరుల సిద్ధాంతంలో యువకులు నేర్చుకోవడానికి మౌలికమైన విషయములేవి శంకర దయాళ శర్మ గారు ప్రతిపాదిస్తున్నారు. టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ టీచర్స్. పెద్దలని ఎలా గౌరవించాలి? వ్యాసుల వారు కనపడితే సాష్టాంగ నమస్కారం చేశారు. సంప్రదాయ రీత్యా ఆయన సంప్రదాయానికి కట్టుబడి ప్రవర్తించిన ఎదురుగుండా వాడు మహాజ్ఞాని అని గుర్తించగానే నేల మీద పడి నమస్కరించారు కాశీపట్టణంలో. అదిగో అలా పెద్దలని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం. గురువుగారు ఒక మాట అన్నారంటే శాసనం అంతే తప్ప గురువుగారి దగ్గర వినడం, గురువుగారిని ధిక్కరించడం ఇటువంటి ప్రవర్తన శంకర భగవత్పాదుల దగ్గర ఉండదు. కాబట్టి అటువంటి గురువుల్ని గౌరవించడం, మెన్ ఆఫ్ విజ్డమ్ అండ్ అవర్ పేరెంట్స్, జ్ఞానము కలిగిన వారిని గౌరవించడం, మన తల్లిదండ్రుల్ని గౌరవించడం, అండ్ టు పర్స్యూ ద పాత్ ఆఫ్ రైట్ కాండక్ట్ అండ్ యాక్షన్ వితౌట్ కాన్స్టెంట్లీ హ్యాంకరింగ్ ఆఫ్టర్ మెటీరియల్ బెనిఫిట్ విచ్ ఈజ్ ఇల్యూజనరీ అండ్ ఎఫిమెరల్. ఎప్పుడూ కూడా పరమ సత్యమేదో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు నడవడియందు శాస్త్రబద్ధమైనటువంటి స్థితిని కోల్పోకుండా సమతౌల్యంతో ప్రవర్తించగలిగినటువంటి స్థితికి అంటిపెట్టుకుని ఉండి, పైకి ఒకలా ఉన్నట్టు ఉండి లోపల మాత్రం జారుడు మెట్ల మీద దిగజారిపోయి డబ్బు కోసం, కీర్తి కోసం కొంతమంది కాళ్ళట్టుకుని వాళ్ళతో వెంపర్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి అక్కర్లేని ఐశ్వర్యం కోసం నువ్వు వెంపర్లాడే కన్నా పరమసత్యాల్ని తెలుసుకోవడానికి నువ్వు దేనికి బయలుదేరావో దాన్ని గుర్తుపెట్టుకు బ్రతకడం నేర్చుకో. ఇది తెలుసుకోవాలంటే శంకరాచార్యుల వారి బోధ యువకులకు నేర్పండి. నేనన్న మాట కాదు. భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహావిద్వాంసుడైన శంకరదయాళ శర్మ గారు చెప్తున్నారు. మరొక్కసారి చదివి వినిపిస్తా మీకు. And to pursue the path of right conduct and action without constantly hankering after material benefit, which is illusory and ephemeral. ఎంత గొప్ప మాటలండి. శంకర భగవత్పాదులంటే ఎంతటి మహాపురుషులండి, ఎంతమంది పెద్దలు తల కొట్టుకుని. కాబట్టి శంకరాచార్యుల వారి పాదములు పట్టుకోండి, శంకరాచార్యుల వారి యొక్క బోధలు వినండి అని జాతికి నిర్దేశించారు. శంకరదయాళ శర్మ గారే అంటారు, I believe one of Shankara's greatest contributions to our society is strengthening of our national identity and oneness of India. మేమందరం భారతీయులమని చెప్పి భారతదేశ పౌరులమని అందరూ కూడా
గొప్పగా ఆనందంతో ఉండేటటువంటి మానసిక భావనని ఏర్పాటు చేసిన వారు శంకర భగవత్పాదులే అన్న విషయాన్ని తలుచుకున్నప్పుడు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. శంకరదయాళ శర్మ గారు చెప్తున్నమాట, హీ ప్రొవైడెడ్ ఎ పవర్ఫుల్ ఇంపీటస్ టు ద వాల్యూస్ ఆఫ్ టాలరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ ఒపీనియన్స్ అండ్ ఫెయిత్స్. ఆయన కదులుతున్నటువంటి స్థితికి అంతటికీ కూడా ఒక కదలనటువంటి మూలాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పరిణతి అనేటటువంటి మూలభావన ప్రతి వ్యక్తిలో శంకరాచార్యుల వారి నుండి నేర్చుకోవడం అలవాటైతే, ప్రతి విషయాన్ని ప్రేమ భావనతో వినడం, ఇతరులకు చెప్పేటప్పుడు ప్రేమ భావనతో చెప్పడం అలవాటైతే ఎంత గొప్ప లక్షణాలు వస్తాయంటున్నారంటే, వాల్యూస్ ఆఫ్ టాలరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రతి వారితోనూ కూడా సహనంతో ప్రవర్తించగలగడం. అంతే తప్ప ఎప్పుడు నేను గొప్ప, అవతలవాడు తక్కువ, నోరు విప్పితే తనని తాను పొగుడుకోవడం అదొక మహాపాపం, ఇతరుల్ని నిందించడం అంతకన్నా మహాపాపం. ఆ నిందించేది, ఆ విమర్శించేది తన స్థాయిని మరిచిపోయి, తన స్థితిని మరిచిపోయి, తానెంతటివాడో తెలుసుకోకుండా మహాత్ముల జోలికి కూడా వెళ్ళి మాట్లాడడం మొదలు పెడితే, అది చిట్ట చివరికి సత్యాన్ని విడిచిపెట్టి మాట్లాడడం దగ్గరికి వెళ్ళి అర్థం పర్థం లేనటువంటి రాగద్వేషాలకు వెళ్ళిపోయిందనుకోండి, అదే పతనానికి కారణమవుతుంది. కాబట్టి అట్లా జరగకూడదు కనుక సహనం ఉండాలి. ఆ సహనం ఉండాలంటే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం, వారి జీవన విధానం తెలుసుకోవాలి. వాల్యూస్ ఆఫ్ టాలరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ డైవర్స్ ఒపీనియన్స్ అండ్ ఫెయిత్స్. ఒకరు ఒకలా చెప్పవచ్చుగాక, అది ఆ కాలమునందు, ఆ దేశమునందు, ఆ స్థితికి అది తగినదై ఉండి ఉండవచ్చు, అందుకు చెప్పి ఉండవచ్చు అన్న గౌరవం నీకు ఉండాలి. అంతేకాని ఇతరులను అగౌరవపరిచి ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడడం అలవాటు చేసుకోవద్దు. తమలపాకుతో ఇందమ్మ అంటే తక్కెట్రాయితో అందమ్మ అంది అని ఒక సామెత. నిన్ను అనమనేవాడన్నాడు, పడమనేవాడన్నాడు. కాబట్టి అసలు ఇతరుల యొక్క విశ్వాసములను భంగపరిచేటటువంటి మాటల జోలికి వెళ్ళవద్దు. ప్రతి వారి యొక్క విశ్వాసాన్ని గౌరవించి ప్రేమ భావనతో బ్రతకడం నేర్చుకోండి అన్న మౌలిక సిద్ధాంతములు యువతరంలో ఏర్పడాలంటే శంకరాచార్యుల వారి యొక్క బోధలు ప్రచారం జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. శంకరదయాళ శర్మ గారి లాంటి మహానుభావులు చెప్పిన మాటలు, ఇట్ ఈస్ దిస్ అప్రోచ్ which has imparted resilience and strength to our society. It is this approach which we have to consolidate and build upon in order to meet the challenges before us. పూర్వస్థితిని పొందాలి అంటే అఖండ భారతంగా అందరం ఒకటిగా నిలబడి ఆ జాతీయ సమైక్యతా భావన తిరిగి పొందాలి అంటే, తద్వారా మనందరం కూడా మన ముందు ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కొని గెలిచి ఒకటిగా నడిచి పురోభివృద్ధిని సాధించాలి అంటే శంకర భగవత్పాదుల యొక్క మార్గాన్ని అనుసరించి వారి బోధనలను బాగా తెలుసుకొని ఆ బోధలు జీర్ణమై అటువంటి మార్గంలో ప్రయాణించాలి అని శంకరదయాళ శర్మ గారి యొక్క ఉద్ఘాటన. అంతంత మహానుభావులు మాట్లాడిన మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే శంకరుల్ని ఎంత జాగ్రత్తగా మనం అనుసరించాలో, ఎంత బాగా వారి మాటలను అర్థం చేసుకోవాలో, వారి మాటలను ఎంత గౌరవించాలో మనకు అర్థమవుతుంది. అలాగే డాక్టర్ సిపి రామస్వామి అయ్యర్, ఈ రామస్వామి అయ్యర్ గారు చాలా ప్రఖ్యాతమైనటువంటి న్యాయశాస్త్రవేత్త, గొప్ప పరిపాలనా దక్షుడు, అంతేకాదు అన్నిటిని మించి మహావిద్వాంసుడు. ఆ సిపి రామస్వామి అయ్యర్ గారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ప్రాతస్మరణీయములు. అంత గొప్ప మాటలు చెప్పారు. వెన్ శంకర బిగాన్ హిజ్ మిషన్ ఇన్ లైఫ్, there were many religious practices that had grown up in India. Some practices involved gruesome animal sacrifices. Some practices involved what are called vamacharas, or objectionable observances transcending the accepted notions of morality, these acts being proclaimed to be essential parts of religion. He strove to abolish these exorcisms and inaugurated what is called the Panchayatana Puja, which by combining several objects of worship and adoration effected a synthesis of many approaches to Godhead.
శంకర భగవత్పాదులు పర్యటించినప్పుడు ఆయన చూసినటువంటి ఆరాధనా విధానాల్లో మనిషికి ఉండవలసిన ఆర్ద్రతకి ప్రేమ భావనకి దూరంగా హింసతో కూడినటువంటి పూజా విధానములను చూశారు. అందులో వామాచారముల వంటివి ఉన్నాయి. ఆ వామాచారంలో విశేషంగా జంతుబలి, నరబలి ఇటువంటివి కూడా జరుగుతుండేవి. శంకర భగవత్పాదులు మహాసాహసంతో చేసినటువంటి గొప్ప సంస్కరణ. అటువంటి వారందరినీ కూర్చోపెట్టి ప్రేమతో వారి హృదయాలు గెలిచారు. ఇది కాదు భగవంతుడు కోరేది అని చెప్పి సాత్వికమైన ఆరాధనను ఏర్పాటు చేసి సత్వగుణ ప్రధానమైన ఆరాధన ద్వారా పొందిన భగవంతుని యొక్క కృపచేత అందరి మనసులు సత్వగుణంతో ప్రశాంతంగా ఉండేటట్టుగా, తద్వారా శాంతి నెలకొనేటట్టుగా ఆయన పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి సమాజ అభ్యున్నతిని ఆకాంక్షించారు. అంటే ఏదో ఎక్కడో కూర్చుని గ్రంథరచన చేయడం కాదు, దేశంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి అన్ని భూమికలలో ఉన్న వారిని ఎక్కడెక్కడ ఎవరిని మార్చాలో వారిని మారుస్తూ, ప్రేమతో గెలుస్తూ, వాళ్ళని నచ్చ చెప్తూ, వాళ్ళకి మంచి మాటలు చెప్తూ, మంచి వైపుకి తిప్పుతూ, ఎంత మాతృ హృదయం అండి మహానుభావుడిది. అందుకు కదూ శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, రాశీభూతమైనటువంటి కారుణ్యంగా ప్రవర్తించారు. తద్వారా అందరూ కూడా భగవత్ స్వరూపులు కావడానికి కావలసినటువంటి గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశారు. సర్వం కల్విదం బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపరః. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సెంట్రల్ మెసేజ్, వన్ ఆఫ్ ఇట్స్ కామెంటరీస్ మేక్స్ ద మ్యాటర్ క్లియర్ బియాండ్ ఆల్ కన్ఫ్యూజన్. ఉన్నది బ్రహ్మమొక్కటే అన్న వేదము యొక్క మాటని ఆయన నిర్ధారిస్తూ వారి ఇచ్చినటువంటి వివరణ ఎవరికి ఏ విధమైన అనుమానము ఉండవలసిన అవసరం లేని రీతిలో చక్కగా స్పష్టపరిచారు. అంత గొప్ప ఉదాహరణ ఇచ్చారంటారు రామస్వామి అయ్యర్ గారు. హీ రిఫర్స్ టు లీవ్స్, ట్విగ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ. దే ఆర్ వన్ విత్ ద ట్రీ. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ మల్టిప్లిసిటీ ది ట్రీ ఇంక్లూడ్స్ దెమ్ ఆల్. ఒక చెట్టు వంక చూసినప్పుడు మనం చెట్టు కొమ్మ, చెట్టు యొక్క పువ్వు, చెట్టుకి పూసినటువంటి పిందె, ఆ పువ్వు పిందె అయినది, కాయ అయినది, చెట్టు కొమ్మలు, చెట్టు ఆకులు, చెట్టు బెరడు అంటాం. చెట్టు యందు భిన్నత్వం కనపడుతోంది, కానీ నిజానికి అంతటినీ కలిపి ఏమంటున్నాం? చెట్టు అంటున్నాం. చెట్టు కన్నా అవన్నీ భిన్నం కాదు. రకరకాల పేర్లతో పిలవబడుతున్నప్పటికీ కూడా నిజంగా నామరూపాత్మకంగా కనపడుతున్న ఇవన్నీ కలిపి ఏది? చెట్టే. ఇవన్నీ దేనికది ఏ రూపానికి ఆ రూపంగా విడదీసేశారనుకోండి, ఇంకా చెట్టేది? బెరళ్ళన్నీ కొప్పేసి, ఆకులన్నీ కొప్పేసి, కొమ్మలన్నీ కొప్పేసి, పిందెలు కొప్పేస్తే చెట్టు ఎక్కడుంది? ఇంకా కాదు. ఇవన్నీ కలిస్తేనే చెట్టు. విశ్వము అనేకముగా కనపడుతున్నప్పటికీ ఈ విశ్వమంతా కలిపితే విశ్వం విష్ణు. విశ్వమే విష్ణువు, లోకమే లోకేశ్వరుడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఉన్నది ఆ బ్రహ్మం ఒక్కటే. అంత స్పష్టంగా చంటి పిల్లవాడికి కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో తన యొక్క ఉదాహరణని పొందుపరచి అద్వైత సిద్ధాంతాన్ని వేదమును ప్రమాణంగా తీసుకుని ఆవిష్కరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభని రామస్వామి అయ్యర్ గారు కొనియాడి ఇంత గొప్పగా ఒక జటిలమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఉదాహరణ చూపించగలిగిన శంకరుల మేధా సంపత్తికి రెండు చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏం చెప్పగలం? అంత గొప్పవారంటారు. అట్లాగే నాని పాల్కీవాలా గారు, ఈయన గురించి నేను అసలు ఏ విధమైనటువంటి పరిచయం చెయ్యక్కర్లేదు. వారు ఎంత గొప్ప న్యాయశాస్త్రవేత్తయో, భారతదేశానికి రాయబారిగా పనిచేసినటువంటి వ్యక్తి. దాదాపు 140 వ్యాజ్యాలు ఇప్పటికీ కూడా న్యాయవాదులందరూ పరిశీలించవలసినటువంటి గొప్ప గొప్ప వ్యాజ్యాలు 140 వాదించినటువంటి ఘనత పాల్కీవాలా గారిదే. అవి కాకుండా ఆయన వాదించినటువంటి వ్యాజ్యాల యొక్క సంఖ్య చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంత గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, ఇంత జ్ఞాన ఖని. అటువంటి పాల్కీవాలా గారు శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు,
Most historians are agreed that if a count were taken of the 12 greatest men who ever lived in any country in any age, Adi Shankaracharya would undoubtedly be one of them. ఈ ప్రపంచం మొత్తం మీద కాలంతో సంబంధం లేకుండా అన్ని దేశాలలో పుట్టినటువంటి మహాత్ములందరినీ తీసి లెక్క పెడితే అటువంటి వారిలో నిగ్గుతేరిన వారు 12 మంది కనపడతారు. ఆ 12 మందిలో ఆదిశంకర భగవత్పాదులు ఒకరు. అంతేకాదు ఆ 12 మందిలో ఒకరయ్యి ఉండడమే కాదు, ఆయన గొప్పతనం ఏమిటో చెప్తున్నారు పాల్కీవాలా గారు. ఐ వుడ్ కాల్ హిమ్ ద యూనివర్సల్ మ్యాన్. ఆయన ఎవరో ఒకరికి చెందినవారు కాదు, మిగిలిన వారు ఏదో ఆ దేశానికి సంబంధించిన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వెదజల్లినవారు. కానీ శంకర భగవత్పాదులు భారతదేశంలో అవతారం వచ్చిందని కేవలం భారతదేశానికి చెందినవారో భారతదేశానికే కీర్తి తెచ్చినవారో అని అనడానికి వీలు లేదు. పాల్కీవాలా గారు అంటారు ఆయన యూనివర్సల్ మ్యాన్. యూనివర్సల్ మ్యాన్ అంటే జగత్తుకంతటికీ సంబంధించిన వ్యక్తి శంకర భగవత్పాదులు ఒక్కరే. మొత్తం జగత్తు గురించి ఆలోచించిన వారు, వేదాన్నంతటినీ ప్రమాణంగా తీసుకుని మాట్లాడిన వారు వారొక్కరే. కాబట్టి ఐ వుడ్ కాల్ హిమ్ ద యూనివర్సల్ మ్యాన్. He deserves to be called the universal man in more senses than one. ఏదో ఒక్క కోణంలో కాదు శంకరాచార్యుల వారిని అందరికీ చెందిన వ్యక్తి అనడం, ఒక్క విషయానికి కాదు, ఎన్ని కోణాలలోనో ఆయన సమస్త జగత్తుకి చెందినవారు తప్ప ఎవరో ఒక్కరికి చెందినవారు కాదు. First of all, his accomplishments were of the highest order in a number of fields of mental and spiritual activity, each one of which would have been enough to make him immortal. ఆయన ఈ ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో కానీ లేకపోతే ఆయన మేధో సంపత్తి పరంగా చేసినటువంటి గొప్ప గొప్ప సాధితాల విషయంలో కానీ మనం పరిశీలన చేస్తే ఆయన సాధించినటువంటి ప్రతి విజయము కూడా ఇక ఎవరూ అందుకోలేని విజయం. ఇక దానికి అదే సాటి, దాన్ని వేరొకరు అందుకోగలరు, దాని దగ్గరగా కూడా వెళ్ళగలరని ఊహ చేయడం సాధ్యం కాదు. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద ఆర్డర్. అదే ఉన్న వాటిల్లో అంత శిఖరాగ్రములు చేరినటువంటి సాధితం, అంతంత గొప్ప సాధితములను సాధించినటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క కీర్తి వలన, సాధితము వలన, బోధ వలన వారు ఎప్పటికీ సజీవులే. అప్పుడు వారు శరీరం వదిలిపెట్టడం అన్నమాట ఎక్కడ అన్వయమైంది? అసలు వారు సజీవులే. వారికన్నా దీర్ఘాయుష్మంతుడు ఇంకెవరైనా ఉన్నాడేంటి? కాబట్టి ఆయన కీర్తి ద్వారా ఆయనే దీర్ఘాయుష్మంతుడు అంటూ ఆదిశంకరాచార్య వాజ్ ఎ కర్మయోగి, భక్తి యోగి అండ్ జ్ఞానయోగి, అండ్ హీ వాజ్ రైట్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ఈచ్ కేటగిరీ. ఫస్ట్ యాజ్ a jnana yogi, his knowledge was almost incredible. He could go to the heart of the Upanishads, the Vedas and the Bhagavad Gita, and he could expound the scriptures in a manner which has never been surpassed. శంకర భగవత్పాదుల కన్నా జ్ఞానయోగి లేడు. వేదముల విషయంలో కానీ, ఉపనిషత్తుల విషయంలో కానీ, భగవద్గీత విషయంలో కానీ ఆయన లోపలికి వెళ్ళి ఉన్న సత్యాన్ని పట్టుకొని లోకానికి అందించిన తీరు కన్నా దాటి చెప్పినవాడు ఇప్పటికీ లేడు. ఆయన చెప్పినదే గొప్పది. యాజ్ ఎ భక్తి యోగి, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఫెయిత్ అండ్ ఇన్ఫినిట్ కంపాషన్. నథింగ్ హ్యూమన్ వాజ్ ఎలియన్ టు హిస్ నేచర్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వర్ అలైక్ టు హిమ్. ఆయన కన్నా భక్తి యోగి ఎక్కడా లేడు. ఎందుకని? ఆయన భక్తి ఎంతటిది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది అగాధం. పశుమాం సర్వజ్ఞ అనగలరు. అంత గొప్ప భక్తి కలిగిన వారు, ఎంత భక్తి కలిగిన వారు, అంత దయ కలిగిన వారు, అంత కరుణా సముద్రులు. ఆయన దృష్టిలో ఒకటి అధికం, ఒకటి తక్కువ లేనే లేదు. అంతా భగవన్మయం. అందుకే అంతా సమానమైనది. అసలు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కానే కాదు. అటువంటి భక్తి యోగి లేడు. As a karma yogi, he did more as a man of action than most men who are merely men of action have ever been able to do, even those who have achieved world eminence.
విశ్వవిఖ్యాతమైనటువంటి ఆధిక్యాన్ని మేము సంపాదించామనుకున్నవారు కూడా శంకరాచార్యుల వారితో పోలిస్తే ఆయన కార్యదక్షత, ఆయన నిత్యోత్సాహం ముందు సమానం కారు. ఎప్పటికీ కర్మయోగిగా శంకర భగవత్పాదులే అంతటి ఆధిక్యము కలిగిన మహాపురుషులు. What was his aim in having mutts in different corners of India? One of his main ideas was that this is one single country. We may have different faiths, different sects, different creeds, different communities may flourish here, and they have flourished through the centuries, but we are all members of one single family, Vasudhaiva Kutumbakam. And his objective in going round the country was to ensure that the message that we have a common and indivisible destiny and an unified culture got across this great nation. ఆయన భారతదేశమంతటా పర్యటించారు. జయ జయ శంకర, హర హర శంకర. ఆయన అలా పర్యటించడం ద్వారా ఏమిటి సాధించారు అంటే, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా మనందరం ఒక్కటే, మనందరి లక్ష్యం ఒక్కటే, మనందరం కలిసి ప్రస్థానం చేస్తున్నాం, చెయ్యి చెయ్యి పట్టుకుని మనం చేరవలసిన లక్ష్యం ఒక్కటే. ఈ భావనని వాడలా మనిషికి ఆయన బోధ చేసిన కారణం చేత జాతీయ సమైక్యత పరిఢవిల్లింది. ఇఫ్ ఐ గో త్రూ హిస్ రైటింగ్స్ వీ కెన్ రెడీలీ సీ దట్ హీ వాజ్ నాట్ సో మచ్ ఎ మ్యాన్ ప్రపౌండింగ్ ఎ రిలిజియన్ యాజ్ ఎ మ్యాన్ ప్రపౌండింగ్ ద రిలిజియన్ విచ్ అండర్లైన్స్ ఆల్ రిలిజియన్స్. ఆయన చేసిన రచనల్ని మనం పరిశీలనం చేస్తే కేవలం ఏదో ఒక విశ్వాసం గురించి ఆయన మాట్లాడినట్టుగా కనపడదు. అన్ని విశ్వాసములను తన హృదయంలోకి తీసుకుని అందరూ ప్రస్థానం చేయవలసిన విషయాన్ని ప్రతిపాదించడం కనపడుతుంది. ఆదిశంకర వాజ్ యూనివర్సల్ ఇన్ హిజ్ అవుట్లుక్. హిజ్ మెసేజ్ వాజ్ మెంట్ నాట్ ఫర్ హిందూస్ ఎలోన్, నాట్ ఫర్ ఇండియన్స్ ఎలోన్, బట్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. శంకరాచార్యుల వారి యొక్క బోధనలు గమనిస్తే ఆయన కేవలం భారతీయులకు మాత్రమే చెప్పలేదు, ఆయన కేవలము హిందువులకు మాత్రమే చెప్పలేదు, ఈ జగత్తులో ఉన్న సమస్త మనుష్యులకు కూడా ఆయన మార్గాన్ని చూపించారు. అందుకే జగద్గురువు శంకరాచార్యుల వారు. పెద్దలు చెప్పిన మాటలు ఒకసారి చదువుకుంటే శంకరాచార్యుల వారు జగద్గురువు ఏమిటి అన్న పిచ్చ అనుమానాలు రాకుండా ఉంటాయి. ఏమీ చదవకపోతే ఇలాంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి surely Swami Vivekananda and Sri Aurobindo must have been thinking of him when both of them said that the destiny of India is to be the spiritual leader and moral teacher of the world. బహుశः అరబిందో కానీ స్వామి వివేకానంద కానీ భారతదేశానికి అంతటికీ కూడా ఆధ్యాత్మికమైన బోధకుడి స్థాయిలో భారతదేశం కూర్చుంది అని చెప్పినప్పుడు శంకర భగవత్పాదుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ మాటను ఉంటారు. అంటే వారి జగద్గురుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అని ఉండి ఉంటారు. It is unthinkable how the human spirit can merely by means of meditation and introspection come to the right conclusion about the ultimate reality, which hundreds of years of scientific research would ultimately lead to. మనం నిజంగా ఆలోచన చేస్తే ఒక అద్భుతం మనకి కనపడుతుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి 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 తెలుసుకున్నటువంటి పరమసత్యమైనది ఏది ఉన్నదో దానిని తన జ్ఞానము చేత తెలుసుకున్న ఒక మహాపురుషుడు ఎంత గొప్పగా చెప్పగలిగాడు. ఆదిశంకరుల సిద్ధాంతం గురించి చెప్తున్నారు, అద్వైతం గురించి. ది మెయిన్ మెసేజ్ ఆఫ్ మోడర్న్ సైంటిస్ట్స్ లైక్ సర్ జేమ్స్ జీన్స్, సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ మ్యాక్స్ ప్లాంక్, one of the authors of the atom and atomic research, is that although the universe exists, the appearance is different from the reality. The reality, the only reality, is the spirit, the infinite spirit. ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ శంకరాచార్యుల వారి గురించి మాట్లాడారు. మాకు ఆశ్చర్యంగా ఉంది, మేము ఇంత పరిశోధన చేసి తెలుసుకున్నది ఆయన అప్పుడు ఎలా చెప్పగలిగారు అద్వైతం అన్న సిద్ధాంతంతో. అదే సత్యం అని శాస్త్రవేత్తలు కూడా మాట్లాడారు. వాళ్ళ గురించి చెప్తున్నారు పాల్కీవాలా. వాళ్ళు వ్రాసిన పుస్తకాల గురించి చూస్తే ఆశ్చర్యపోతాం మనం, శంకరుల సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడారో. ది మెయిన్ మెసేజ్ ఆఫ్ మోడర్న్ సైంటిస్ట్స్ లైక్ సర్ జేమ్స్ జీన్స్, సర్ ఆర్థర్ ఎడింగ్టన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ మ్యాక్స్ ప్లాంక్, one of the authors of the atom and atomic research, is that although the universe exists,
బోలెడన్ని వస్తువులతో జీవులతో అనేకమైనటువంటి విశేషాలతో జగత్తు కనపడుతున్నప్పటికీ ఈ జగత్తు సత్యము కాదు. జీవుడు జీవుడని ప్రతివాడిలో ఉన్నట్టుగా కనపడుతున్నది సత్యము కాదు. ఉన్నది ఒక్కటే ఒక్క సత్యమున్నది. ఆ సత్యమే బ్రహ్మము. ఇట్ ఈస్ ది యూనివర్సల్ రియాలిటీ. మేము ఇన్ని వందల సంవత్సరాలు ప్రయోగాలు చేస్తే మాకు అర్థమైంది ఇది. నిజానికి ఈ జగత్తు లేదు, జీవుడు అన్నది లేదు, ఈ బహువచనం అసలు లేనే లేదు. ఉన్నది ఒక్కటే, ఒకటి కన్నా ఎక్కువ లేదు. అద్వైతం రెండు లేవు, రెండు కన్నా ఎక్కువ అసలు లేవు, ఉన్నది ఒక్కటే. ఇది మాకు అర్థమైందని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది అంటున్నారు పాల్కీవాలా. ఎప్పుడు చెప్పారు ఈ మాట మహానుభావుడు శంకర భగవత్పాదులు? ఎంతమంది శాస్త్రవేత్తలు అంగీకరించారని చెప్తున్నారు. కాబట్టి ది రియాలిటీ, ది ఓన్లీ రియాలిటీ ఈజ్ ద స్పిరిట్, ది ఇన్ఫినిట్ స్పిరిట్. Dr. C.P. Ramaswamy Iyer has rightly said that we are amazed that the theory of relativity propounded in the 20th century was known to ancient India 3000 years ago. శాస్త్రవేత్తలు 20వ శతాబ్దంలో చెప్తున్నటువంటి సిద్ధాంతములను 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఋషులు చెప్పారు. వేదాంతర్గతమైన విషయాన్ని అద్వైతంగా శంకర భగవత్పాదులు చెప్పారు. ఏమి మహానుభావుడు, ఏమి జగద్గురుత్వం! ప్రపంచ దేశాలన్నీ ఆయన మేధాశపత్తికి జోహారులర్పించి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తుంటే ఎక్కడో ఎవరో ఒక చిన్నవాడికి అర్థం కాకపోతే దానికి మనం బాధపడవలసిన అవసరం ఉంటుందా? కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ది బుక్స్ రిటన్ ఆన్ హిమ్ వుడ్ బి ఎనఫ్ టు మేక్ ఏ హోల్ లైబ్రరీ. ఈజ్ హిస్ సింథసిస్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్. అన్ని విశ్వాసాలను సంపుటీకరణం చేస్తూ శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్నంతటినీ కూడా తీసుకొచ్చి ఒక చోట పెడితే అది ఒక గ్రంథాలయం అవుతుంది. 32 సంవత్సరాల వయస్సులో 10 సంవత్సరాలు బ్రహ్మచర్యానికి పోతే 22 ఏళ్లలో ఇంత అద్భుతాన్ని సాధించిన ఆ మహాపురుషుడి గురించి ఏం చెప్పుకోగలం? ఆయన నడిచిన మట్టి మీద మనం నడుస్తున్నాం, మనం బ్రతుకుతున్నామని చెప్పి ఆనందపడిపోవాలి. కాబట్టి అంత గొప్పవారు అని చెప్తూ ఆయన అంటారు, ఐ వుడ్ లైక్ టు కోట్ ఎ ఫ్యూ వర్డ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ వన్ ఆఫ్ హిస్ హైమ్స్. ఇన్ యూ అండ్ ఇన్ మీ అండ్ ఎవ్రీవేర్ ఎల్స్ దెర్ ఈజ్ బట్ వన్ విష్ణు. సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ థింగ్స్, గివ్ అప్ ద ఫాల్స్ సెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఎవ్రీవేర్. దిస్ ఈజ్ హిస్ మెసేజ్ ఆఫ్ యూనివర్సాలిటీ, ది బ్రదర్హుడ్ అండ్ ఆఫ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్. నీలో ఉన్నది నారాయణుడే, నాలో ఉన్నది నారాయణుడే, సకల ప్రాణులలో ఉన్నది నారాయణుడే, అంతటా ఉన్నది నారాయణుడే. ఆయన తప్ప వేరొకటి లేనప్పుడు ఉన్నదొక్కటైనప్పుడు భేదాలు ఎక్కడున్నాయి? మనందరం ఒక్కటే అని సమత్వం గురించి మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులు. నేనల్లా పాల్కీవాలా గారు చెప్తున్నమాట. నేను అంగీకరించి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. హీ ఎస్టాబ్లిష్డ్ వాట్ ఐ వుడ్ కాల్ ద ఎంపైర్ ఆఫ్ ద స్పిరిట్. Whole generations have come and gone, empires have flourished and vanished, but Shankaracharya's empire of the spirit survives, and so long as his great spirit abides with our people, there is hope for the future greatness of our country. ఎందరో రాజులు వచ్చారు, ఎన్నో తరాలు వచ్చాయి, రాజులు వెళ్ళిపోయారు, రాజులు నిర్మించిన రాజ్యాలు వెళ్ళిపోయాయి. కానీ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం మాత్రం అలాగే నిలబడిపోయింది. అది ఇప్పుడు కాదు, ఎప్పటికీ అట్లాగే ఉండిపోతుంది తప్ప అది ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేది కాదు. అంత గొప్ప శాశ్వతమైనటువంటి సత్యాల్ని మనకు అందించిన శంకరుల యొక్క గొప్పతనం ఎంత గొప్పది. కాబట్టి శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ శంకరనారాయణ అన్న ఆయన మహానుభావుడు, మహావిద్వాంసుడు శంకరనారాయణ గారంటే. ఆయన అంటారు, శ్రీశంకర దెన్ రిటర్న్ టు Kedar, where he installed the Muktilinga and established one of his pontificates in the nearby Badri, which is called the Jyotish Pitha. ఆయన బదరీలో ముక్తిలింగాన్ని ఉంచారు, అక్కడ ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు. He installed the Varalinga at Neelakanta Kshetra, which is even now in worship at Nepal. ఆయన
వరలింగాన్ని నీలకంఠ క్షేత్రం నేపాల్లో పెట్టి అక్కడ అందరూ కూడా పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. భగవత్పాద వెంట టు ద్వారకా ఇన్ ద వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ఇండియా సేక్రెడ్ టు ద మెమరీ ఆఫ్ శ్రీకృష్ణ. హీ ఎస్టాబ్లిష్డ్ ద కాళికా పీఠ దేర్ అండ్ ఆల్సో ఎ పాంటిఫికేట్. Crossing the country, he travelled eastward. He came to Puri, where he founded the Vimalapita after worshipping Lord Jagannatha. ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ పీఠములు ఉంటే, భారతదేశం మధ్యలో యజ్ఞభూమిగా ఉంటే 4 ద్వారములు ఉండి 4 చోట్ల 4 పీఠములు ఉండి వేదాన్నాయం జరుగుతూ ఈ దేశము నిరంతరం వైదిక సంస్కృతితో రక్షింపబడుతుండాలో దాని కొరకు ఆయన పీఠస్థాపన చేస్తూ వెళ్ళారు. బదరికాశ్రమంలో జ్యోతిపీఠాన్ని ఉంచారు. ద్వారకాలో ఆయన కాళికాపీఠాన్ని స్థాపించారు. పూరిలో విమలపీఠాన్ని స్థాపించారు. అక్కడి నుంచి he went to Sriశైలం in the Andhra Pradesh and he composed the famous hymn Sivananda Lahari and installed a Sri Chakram in front of the shrine of the presiding goddess Sri Brahmarambika. శ్రీశైలం వెళ్ళి అక్కడ గొప్ప గ్రంథం శివానంద లహరిని రచించారు. అక్కడ భ్రమరాంబ అమ్మవారి ఎదురుగుండా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇట్ వాజ్ ఎట్ దిస్ టైమ్ దట్ Sri Shankara vanquished the Kapalikas and put down the homicidal practice to which they were addicted to in their religious worship. ఆ శ్రీశైలంలో ఉండగానే ఆయన అక్కడ ఉన్నటువంటి కాపాలికులు నరుల్ని కూడా బలిచ్చేటటువంటి సంస్కృతిని రూపుమాపి ఆరాధనా విధానంలో సాత్వికమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టి అనితర సాధ్యమైన విజయాన్ని ప్రేమతో కూడిన భావనల చేత మాటల చేత సాధించారు. ఇదంతా ఆయన పర్యటనలోనే. అందుకు జయ జయ శంకర హరహర శంకర ఒక్క నినాదంలో శంకర భగవత్పాదులు పడిన కష్టం, ఆయన ఈ దేశానికి చేసిన సేవ, జగత్తులో ఉన్న సకల నరులకు ఇచ్చినటువంటి సందేశం ఇమిడి ఉన్నాయి. రెజ్యూమింగ్ హిస్ ట్రావెల్, శ్రీశంకర వెంట టు కర్ణాటక అండ్ రీచ్డ్ శృంగేరి. Here he erected a shrine to Sri Sharada, established another pontificate known as Sharada Peetha and installed there the Bhogalinga from among those that he had brought from Kailasa. ఆయన దక్షిణ దేశానికి వచ్చి శృంగేరిలో పీఠస్థాపన చేసి కైలాసంలో పరమేశ్వరుడి చేతి నుండి తీసుకొచ్చిన శివలింగములలో ఒకటైనటువంటి భోగలింగం అక్కడ నిరంతరం ఆరాధింపబడడానికి వీలుగా ఏర్పాటు చేశారు. శ్రీశంకర దెన్ వెంట్ టు తిరుపతి వేర్ హీ ఎస్టాబ్లిష్డ్ ద ధనాకర్షణ యంత్ర విచ్ టు దిస్ డే డ్రాస్ వాస్ట్ సమ్స్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ పయస్ డివోటీస్. ఆయన తిరుపతిలో ధనాకర్షణ యంత్రం వేసిన కారణం చేతనే ఈ రోజుకి కూడా తిరుపతిలో అంత ధనం వస్తోంది. శంకర భగవత్పాదుల కారణం. కాబట్టి రీచింగ్ జంబుకేశ్వరం ఇన్ మోడర్న్ తిరుచిరాపల్లి, హీ tempered the ferocity of Akhilandeshwari, the presiding goddess, by installing shrine to Sri Vigneshwara in front of her and affixing on the ears of her person 2 rings known as tatankas in the mystically designed Sri Chakra pattern. అక్కడ ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారు ఆ జంబుకేశ్వర క్షేత్రంలో ఆమె యొక్క కళని ఉపాసన తగ్గిపోయి జనులు తట్టుకోలేకపోతుంటే ఆమె యొక్క కళని తగ్గించడం కోసం ఆమెకు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి శ్రీచక్ర తాటంకములను చెవులకు ఏర్పాటు చేశారు. అసలు ఇన్ని ప్రయోగాలు, ఇన్ని ఆలోచనలు, ఇంత మేధో సంపత్తి, ఇన్ని విశేషాలు సాధించిన వారు ఎవరు ఉన్నారండి? అసలు ఆయనతో పోలిక, ఆయనకి దగ్గరగా కూడా తీసుకెళ్ళగలమా? శంకరాచార్యులు వారు రాశాక వదిలేయాలంతే తప్ప ఆయనతో పోల్చడానికి ఇంకొకళ్ళని తీసుకురాకూడదు. ఆ తర్వాత ఎవరి పేర్లన్నా రాసుకుంటూ వెళ్ళొచ్చు. నా మాట కాదు, పెద్దలు చెప్తున్న మాటలు మీరు వింటున్నారుగా. అంతటి మహానుభావుడు, ఇన్ని అసలు ఆయన సాధితములు. కాబట్టి then he went to Ramanatha and he celebrated in his Dvadasha Jyotirlinga Stotra praise of the lingas installed in the 12 foremost temples of Shiva. Returning, he visited Chidambaram and left the Mokshalinga, another of those he got in Kailasa, to be worshipped there. ఆయన తీసుకొచ్చిన శివలింగాల్లో ఒకటి రామేశ్వరంలో ఉంచి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి చిదంబరంలో ఒక శివలింగాన్ని ఉంచి ఆయన భారతదేశ పర్యటనలలో ఎక్కడెక్కడ ఏ శివలింగాలు ఉంటే దాని ద్వారా దేశమంతా అభ్యున్నతి పథంలోకి వెడుతుందో, అందరికీ అన్నీ అందుతాయో అటువంటి శివలింగాల్ని ఆయా క్షేత్రాల్లో తన పర్యటనలలో ఉంచుతూ కైలాసం నుంచి శంకరుడి చేతుల మీదుగా తెచ్చిన శివలింగాలు. ఎవరు చేశారు అసలు ఇటువంటి ప్రయత్నం? ఎవరు చేశారు ఇటువంటి విజయం?
ఎవరు సాధించారు ఇటువంటి అద్భుతం? అది శంకర భగవత్పాదులకు చెల్లింది. ఏ ఫ్యూ థింగ్స్ ఆర్ నోట్ వర్తీ ఇన్ దిస్ కనెక్షన్. ఏది అంటే కాంచీ క్షేత్రం గురించి మాట్లాడుతున్నారు. నో వండర్ దట్ శ్రీశంకర చోజ్ కాంచీ టు ఎస్టాబ్లిష్ ద పాంటిఫికేట్ నోన్ యాజ్ ద కామకోటి పీఠ దేర్. Of the 5 lingas which he got from Kailasa, he reserved the Yoga Linga for worship by himself here in the Kamakoti Pitha, entrusting the 4 chief mutts that he had established in the important religious centers of the country in charge of each of his 4 eminent disciples. Shankara chose the 5th that he established in Kanchi, known as Sharada Matha, for his own stay and ministration. These 5 mutts function to this day as base stations of our ancient Sanatana Dharma in general and of Advaita Vedanta in particular. ఆయన భారతదేశానికి 4 మూలల 4 దిక్కుల 4 పీఠముల నుంచి తనకు ఉన్నటువంటి అనుచరులలో ప్రధానమైన వారిని 4 పీఠాలకి పీఠాధిపతులుగా నియమించి 4 వేదములు ఆమ్నాయం జరిగేటట్టుగా నియామకం చేసిన తరువాత కంచి, అది సాక్షాత్తుగా మోక్షపురి, అటువంటి కాంచీపురంలో కామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠానికి తానే స్వయంగా పీఠాధిపతి అయి అక్కడే ఉండి తన యొక్క చిట్ట చివరి రోజుల్ని శంకరాచార్యుల వారు గడిపి తదనంతరం అవతార పరిసమాప్తి చేశారు. ఆయనకి కాంచీపురం మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దాని వలన మనకి తెలుస్తుంది. అంత గొప్ప విజయాల్ని సాధించిన వారు శంకరాచార్యుల వారు అంటారు. ఎందరో శాస్త్రవేత్తల యొక్క మాటలు, ఇక నేను అలా ప్రతివారి గురించి చెప్పిన విషయాల గురించి చెప్తూ వెడితే అసలు అంత ఎక్కడైనా ఉంటుందా? ఉండే అవకాశం లేదు. ప్రొఫెసర్ నినియన్ స్మార్ట్, ఈయన పశ్చిమ దేశాలలో పేరిన్మికగన్నటువంటి గొప్ప ఆచార్యుడు, అంతటి మహావిద్వాంసుడు. ఎంతమంది శిష్యుల్ని తయారు చేశాడో ఆయన అంటాడు, ఇండీడ్ మచ్ ఆఫ్ వాట్ కౌంట్స్ as Vedanta in the West, as expounded for example by Aldous Huxley, Christopher Isherwood and others, essentially derives from Shankara. ఆయన పశ్చిమ దేశాలలో ఇవాళ ఉన్నటువంటి వేదాంత సంబంధమైనటువంటి సిద్ధాంతములు ఏ ఉన్నాయో, దేని మీద బాగా పరిశోధన చేసి అందరూ ఆదరిస్తూ ఉంటారో అటువంటివి ఆ పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మికమైన విషయాలలో అగ్రగణ్యులైనటువంటి మహానుభావుల యొక్క పేర్లు ఉటంకిస్తున్నారు. వాళ్ళు ఆల్డోస్ హాక్స్లీ, క్రిస్టోఫర్ ఇషర్వుడ్, అటువంటి వారు కూడా వేదాంతం అంటే శంకర భగవత్పాదులే అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతాన్నే ప్రాతిపదికగా చేసుకుని ముందుకు వెడుతూ ఉంటారు. ఎవరు ఈ మాటలు అంటున్నది? మన దేశం వాళ్ళు కారు. ఎక్కడో పశ్చిమ దేశాలలో, విదేశాలలో, విశ్వవిద్యాలయాలలో ఆచార్యులై గ్రంథరచన చేసి 1000 మందిని తయారు చేసిన వాళ్ళు అంగీకరించి 2 చేతులెత్తి నమస్కరించి మాట్లాడుతున్న మాటలు. బై కాంట్రాస్ట్, ది వేదాంతిక్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ రామానుజ అండ్ మధ్వా, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ మచ్ లెస్ వెల్ నోన్. నీ చెప్తున్నది ప్రొఫెసర్ నినియన్ స్మార్ట్ చెప్పినటువంటి మాటల్ని చెప్తున్నాను. అంటే శంకర భగవత్పాదులు సాధించినటువంటి పరమాద్భుతం వారు ఎంత ప్రామాణికంగా పరిగణించి శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని, శంకరాచార్యుల వారిని గౌరవించారో మనకు అర్థమవుతుంది. స్వామి రంగనాథానంద గురించి నేను పరిచయం చేయక్కర్లేదు. వారు రామకృష్ణ మఠ్ బేలూరు అధ్యక్షులుగా ఉండేవారు. పరమాద్భుతమైనటువంటి ప్రవచనాలు, ప్రసంగాలు చేశారు. ఆ స్వామి రంగనాథానంద మాట్లాడుతూ అంటారు, ఇట్ స్పీక్స్ ఆఫ్ ద హై కల్చర్ ఆఫ్ ఎ సొసైటీ వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ నాట్ బై ది స్వోర్డ్ బట్ బై డిస్కషన్. ఇట్ వాస్ దిస్ డెమోక్రటిక్ యాటిట్యూడ్ దట్ ప్రివైల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ శంకర. People were invited to hear the opposition of a new idea, and the subsequent discussion saw the opposition of idea to idea and the meeting of argument by argument. We have out of these clashes of ideas the emergence of a rational philosophy. We find at the time of Shankara people's minds ever ready to receive new ideas. There was an intellectual receptivity to truth. శంకరాచార్యుల వారి కాలంలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం ఏమిటి అంటే, భిన్న వాదనలున్నా అసలు ఏ సమస్యనైనా మనం చర్చ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని కూర్చుని ఆరోగ్యవంతమైన వాతావరణంలో మాట్లాడేవారు.
అవతల వారు చెప్పిన మాట వినే లక్షణం ఉండేది. విని మాట్లాడేవారు. మాట్లాడి అవతల వారు చెప్పిన దాంట్లో సత్యం ఉంది అంటే ఆ సత్యాన్ని అంగీకరించగలిగేవారు. ఎంతమంది మహాత్ములు ఏది చెప్పినా నాది పట్టుకునే నేను వేలాడతా, నాది గొప్ప ఇతరులది దిబ్బ అని మాట్లాడడం ఆ రోజులలో లేదు. అలా లేని కారణం చేత, అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న కారణం చేత చర్చలలో సత్యాన్ని నిగ్గు తేల్చి అవతల వారు దారి తప్పకుండా కాపాడడానికి అవకాశం కలిగింది. Thus, within the course of few years, we find this man traveling the length and breadth of India to fulfill his mission. He was a traveler in the true sense of the term, ever in contact with nature and man. ఆయన యావత్ భారతాన్ని పర్యటించినా ఎప్పుడూ ప్రకృతితోటి వ్యక్తులతోటి సంబంధంలో ఉండేవారు. హీ వాజ్ ఎవర్ ఆన్ ద మూవ్, ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ అప్లిఫ్టింగ్ ద పీపుల్ వేర్ ఎవర్ హీ వెంట్. ఎక్కడికి వెళ్ళినా శంకరులు బోధ చేస్తూ ఉండడం, అందరినీ వారి వారి స్థాయి నుంచి ఇంకా పైకి వచ్చేటట్టుగా చూస్తూ ఉండడం. హ్యావింగ్ నో డిజైర్ ఆఫ్ హిజ్ ఓన్ టు సాటిస్ఫై అండ్ హ్యావింగ్ నథింగ్ టు గెయిన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గ్రేట్ టీచర్ శ్రీకృష్ణ, హూజ్ ఏబుల్ కామెంటేటర్ హీ బికమ్స్ అండ్ హూ సెడ్ దట్ హ్యావింగ్ నథింగ్ టు గెయిన్ ఫర్ హిమ్సెల్ఫ్ హీ యట్ వర్క్డ్ సో దట్ గుడ్ మే కమ్ టు సొసైటీ. వీ సీ Shankara going from place to place in order to uplift the people, to enlighten them. His teacher had asked him to go to Varanasi first to bring harmony in its world of thought. He defeated his opponents in argument at Varanasi and established the greatness of the Vedanta philosophy on firm rational foundations. From there he went all over the country on foot. What must be the loftiness and intensity of the impulse in the heart of the noble person which could impel him to go from place to place in a vast subcontinent like India, removing the doubts of people, discussing patiently with them on all aspects of philosophy and faith, and bringing order out of the chaotic and nebulous condition of the thought and faith of the country. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు స్థాయిని పొందినట్టే శంకర భగవత్పాదులు కూడా ఆ రోజులలో యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటిస్తూ పరమ ప్రేమతో ఎక్కడ ఎవరికి ఏ సందేహం ఉన్నా ఆ సందేహాన్ని తొలగిస్తూ, ఎవరితో మాట్లాడవలసి వచ్చినా వారిలో మంచి ఉంటే అంగీకరిస్తూ, వారు ఉన్న స్థాయి కన్నా ఇంకా పై స్థాయికి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తూ, ప్రతి వారి యొక్క హృదయాన్ని గెలుచుకుంటూ, ఆయన గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారు వారణాసి పట్టణానికి వెళ్ళి నువ్వు బ్రహ్మసూత్ర భాష్యం చేసి అక్కడ ఉన్న పండితుల మనసులలో ఉన్న సందేహాలను తొలగించమని ఆదేశిస్తే, అక్కడ కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం చేయడమే కాకుండా వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టడానికి వీలుగా అక్కడ ఉన్న పండితులందరితో చర్చించి అంగీకరింపచేసి ప్రథమ విజయాన్ని సాధించిన శంకర భగవత్పాదులు తర్వాత యావత్ భారతంలో గ్రామ గ్రామాన ఊరు ఊరున పర్యటిస్తూ అంత కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని చర్చలు చేసినా పరమ ప్రేమ భావనతో అందరినీ నేను ఉద్ధరించగలిగితే చాలన్న ప్రేమ భావనతో అంత కష్టపడిన ఆ మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎంత ప్రేమ భావన, ఎంత కారుణ్యంతో అంత కష్టపడి ఆయన ప్రయాణం చేశారు, ఎంత గొప్పగా బోధ చేశారు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క రుణం తీర్చుకోవడం సాధ్యమవుతుందా? కేవలం శిరసు ఉంచి నమస్కరించగలమంతే. హీ వాజ్ ఎ టీచర్ ఆఫ్ యూనిటీ. హిస్ స్పిరిట్ వాజ్ యూనివర్సల్. హిస్ మైండ్ వాజ్ ఇంక్లూజివ్ అండ్ నాట్ ఎక్స్క్లూజివ్. హీ టాట్ నాట్ మెర్సీ, టాలరేషన్, బట్ ఆల్సో డైనమిక్ యాక్సెప్టెన్స్. హీరిన్ లైస్ ద వాల్యూ ఆఫ్ హిస్ వర్క్స్ టు అస్. ఆయన యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, హీ వాజ్ ఎ టీచర్ ఆఫ్ యూనిటీ. అందరూ సమైక్యంగా ఉండవలసినటువంటి అవసరాన్ని లోకానికి బోధించినటువంటి మహానుభావుడు. హీ స్పిరిట్ వాజ్ యూనివర్సల్. ఆయన ఎవరినో ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన వారు కాదు. వారు ఏది మాట్లాడినా, వారు మాట్లాడినప్పుడు ఈ జగత్తులో ఎవరు ఎక్కడ ఉన్నా వారందరి ఉద్ధరణ కొరకు దయతో మాట్లాడిన మాటలను మాట్లాడిన శంకరాచార్యుల వారు. హిస్ మైండ్ వాజ్ ఇన్క్లూజివ్ అండ్ నాట్ ఎక్స్క్లూజివ్. ఆయన అన్నిటినీ కలుపుకునే ధోరణిలో వెళ్ళారు తప్ప ఇది పనికిరాదు, అది పనికిరాదు అని చెప్పి అవతల వారిని విమర్శిస్తూ, అవతల వారిని తక్కువ చేస్తూ, తానే గొప్ప అంటూ మాట్లాడడం ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క విధానంలో ఎప్పుడూ లేనే లేదు. కాబట్టి హిస్ స్పిరిట్ వాజ్ ఇంక్లూజివ్, హిస్ మైండ్ వాజ్ ఇంక్లూజివ్ అండ్ నాట్ ఎక్స్క్లూజివ్. హీ టాట్ నాట్ మియర్లీ టాలరేషన్ బట్ ఆల్సో డైనమిక్ యాక్సెప్టెన్స్. సహనం అంటే కేవలం ఏదో పిడివాదాన్ని ఒప్పుకోవడం అని కాదు.
ఆయనలో గొప్పతనం ఎక్కడుందంటే సత్యం ఎక్కడున్నా దాన్ని అంగీకరించగలిగిన సహృదయతని లోకానికంతటికీ కూడా బోధ చేశారు. హీర్ ఇన్ లైస్ ద వాల్యూస్ ఆఫ్ హిస్ వర్క్స్ టు అస్. శంకరాచార్యుల వారి యొక్క జీవితంలో వారు ఇంత గొప్ప పర్యటన చెయ్యడంలో, వారు సాధించిన విజయాల వెనక, వారు పడిన కష్టం వెనక, వారు మనకందరికీ అందించిన మౌలిక సిద్ధాంతాలు ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవడానికి, మనం జ్ఞాపకం చేసుకోవడానికి తేలికగా చెప్పే నినాదం జయ జయ శంకర, హర హర శంకర. ఆ శంకరుల యొక్క దిగ్విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి వెంటనే వారు పడ్డ కష్టం, వారు చేసిన బోధ, వారు మనకు అందించిన విలువలు జ్ఞాపకానికి వస్తే మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. శంకర్ దయాళ్ శర్మ గారు చెప్పినట్టు ప్రత్యేకించి యువకులకు ఈ విషయాలన్నీ అందవలసిన అవసరం మనకు అర్థమవుతుంది. వేరెవర్ దెర్ ఈజ్ ఎంఫసిస్ అండ్ యూనిటీ దెర్ ఈజ్ నాలెడ్జ్. ఇట్స్ ఫ్రూట్ ఈజ్ కంకర్డ్ అండ్ హ్యాపీనెస్ అండ్ బెనిఫిషియన్స్. అండ్ వేరెవర్ దేర్ ఈజ్ ఎంఫసిస్ అండ్ డైవర్సిటీ ఇట్ ఈజ్ ఇగ్నోరెన్స్. ఎక్కడెక్కడైతే ఎప్పుడూ అందరినీ కలుపుకునే భావన ఉన్నదో, సమైక్యతా భావన ఉన్నదో, అక్కడక్కడ ఎప్పుడూ జ్ఞానం ఉంటుంది. కాకుండా ఎప్పుడైనా సరే ఇది మేము, ఇందులోకి వాళ్ళు రారు, ఇది ఎక్కువ అది తక్కువ అన్న విమర్శతో కూడుకున్న భావనలు ఎక్కడున్నాయో, ఆ కలుపుకోవడం చేత కాలేదో అక్కడ అసలు అజ్ఞానము మాత్రమే ఉన్నది. వేరెవర్ దేర్ ఈజ్ ఎంఫసిస్ అండ్ డైవర్సిటీ దేర్ ఈజ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిజరీ సేష్ శంకర. దాని పర్యవసానం ఏమిటి అంటే దాని వలన బాధ కలుగుతుంది. చిట్ట చివరికి ఆ విభేదాల వల్ల మనిషి పురోగతిని పొందలేడు. వీ నీడ్ బ్యాడ్లీ టుడే ది మెసేజ్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ అండ్ లీడింగ్ టు ఆల్ రౌండ్ కంకర్డ్. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అందరినీ కలుపుకొని పోవలసినటువంటి విధానం గురించి చెప్పిన మాటలు ఇవాళ మనందరం కూడా స్మరించి ఆచరించదగిన అద్భుతమైనటువంటి విషయాలు. కాబట్టి వాటిని మనం నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలం నేను కొంతమందిని మహానుభావుల్ని మాత్రమే ఉటంకించాను. నిజానికి వారే కాదు, ఎంతమందో, చార్లెస్ జాన్స్టోన్, డాక్టర్ పాల్ డూసెన్, ఆర్థర్ ఐసెన్బర్గ్, ఇటువంటి వాళ్ళు, సురేశ్వరాచార్య, పద్మపాదాచార్య, తోటకాచార్య, సర్వజ్ఞాత్మ, అప్పై దీక్షితార్, ఎంతమంది ఎన్ని రంగాలలోంచి ఎంతమంది మహాపురుషులు. ఈ మధ్యకాలంలో కేదార్ వెళ్ళి శంకరాచార్యుల వారి యొక్క మూర్తిని ఆవిష్కరించి సాక్షాత్తుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిశ్శబ్దంగా అక్కడ ధ్యానం చేసి దిశానిర్దేశాన్ని అడిగారు అంటే శంకర భగవత్పాదులు దేశికులు, వారు దిశానిర్దేశం చెయ్యగలరు. పరిపాలన నుంచి అన్ని విషయాలలో నన్ను ఆశీర్వదించగలరన్న నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఆయన ధ్యానం చేశారు అంటే మనకు అర్థమవుతుంది. అంత గొప్ప శంకర భగవత్పాదులు, అటువంటి జగద్గురువులైన శంకర భగవత్పాదుల యొక్క మార్గాన్ని అనుసరించడానికి, వారి బోధలను జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో తెచ్చుకోవడానికి కావలసిన వినయ విధేయతలను మనకు కటాక్షించమని ఆ శంకరుణ్ణి మనం పాదాలకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేద్దాం. స్వస్తి.